రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అజిత్ పవార్ తన వర్గీయులతో కలిసి శరద్ పవార్ ఎన్సీపీలో తిరిగి చేరబోతున్నారా? మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయా? మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో శరద్ పవార్ ఎన్సీపీలోకి అజిత్ పవార్ తిరిగి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ చేరికకు సంబంధించి శరద్ పవార్ సైతం స్పందించారు. తమ పార్టీలోకి అజిత్ పవార్ చేరడం వంటి నిర్ణయాలను వ్యక్తిగత స్థాయిలో తీసుకోలేనని, కష్టాలు ఎదురైనప్పుడు తనకు తోడుగా నిలబడిన పార్టీ నాయకులు అంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు శరద్ పవార్. అజిత్ పవార్ తిరిగి వస్తే చేర్చుకోవాలో లేదో అనే విషయాన్ని తమ పార్టీ నాయకులు అందరూ నిర్ణయిస్తారని, ఈ విషయంలో తనొక్కడి నిర్ణయానికి ప్రాధాన్యత లేదంటూ పరోక్షంగా పార్టీ నాయకులకే నిర్ణయాన్ని వదిలేశారు శరద్ పవార్. అజిత్ పవార్ గతంలో తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కొంతమంది పార్టీ నాయకులతో మరొక ఎన్సీపీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గంతో మహాయుతి కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలం కలిగిన తమదే నిజమైన ఎన్సీపీ అని అజిత్ పవార్ క్లెయిమ్ చేశారు. ఎన్సీపీ చీలికను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఇరు వర్గాలను తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఎట్టకేలకు అజిత్ పవార్ వర్గానిదే నిజమైన ఎన్సీపీ అని ప్రకటిస్తూ పార్టీ పేరు గుర్తును ఆ వర్గానికే ఈసీఐ కేటాయించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీకే ప్రజల మద్దతుగా నిలిచారు. అజిత్ పవార్ ఎన్సీపీని ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. మరోవైపు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్ కూటమికి లోక్సభ ఎన్నికల్లో భారీగా ప్రజాదరణ లభించింది. పైగా ఇటీవల శరద్ పవార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసిన 3 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాయి. ఈ పరిణామాలు అన్నీ కూడా అంతకు ముందు అసలైన పార్టీలైన శరద్ పవార్, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయంపై శరద్ పవార్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్ కూటమి ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిణామాలతో అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన పింప్రి చిన్సివాడ్ ప్రాంత నాయకులు తిరిగి శరద్ పవార్ చెంతకు చేరారు. శరద్ పవార్ చెంతకు చేరిన కీలక నేతల్లో ఎన్సీపీ సిటీ ప్రెసిడెంట్ అజిత్ గౌహనే, ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ భోస్లే, స్టూడెంట్ వింగ్ చీఫ్ యష్ సానే, బోస్రీ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు పంకజ్ భలేకర్ వంటివారున్నారు. వీరంతా అజిత్ పవార్ ఎన్సీపీకి రాజీనామాలు సమర్పించి శరద్ పవార్ పార్టీలో చేరారు. వీరితో పాటు అజిత్ పవార్ వర్గం నుంచి మరికొంతమంది నేతలు శరద్ పవార్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అజిత్ పవార్ వర్గంలోని కీలక నేతలు ఒక్కొక్కరిగా శరద్ పవార్ పార్టీలోకి చేరుతుండటంతో చివరకు అజిత్ పవార్ కూడా తిరిగి సొంత గూటికి వస్తారని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు 2023లో అజిత్ పవార్ ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పై తిరుగుబాటు చేశాడు. ఫలితంగా ఎన్సీపీని చీల్చి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా చేరారు. దీంతో పవార్ కుటుంబం 2 రాజకీయ పార్టీలుగా విడిపోయింది. శరద్ పవార్ ప్రతిపక్ష శిబిరంలో ఉండగా అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరారు. ఆ సమయంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు అజిత్ వర్గంలో ఉన్నారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇప్పటికీ 4 కీలక నేతలు అజిత్ పవార్ వర్గంను వీడగా, అదే బాటలో మరికొందరు అజిత్ పవార్ పార్టీని వీడి తిరిగి శరద్ పవార్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శరద్ పవార్ ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ కు మహారాష్ట్ర ప్రజలు లోక్సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. అసలైన ఎన్సీపీ వర్గమైన శరద్ పవార్ వైపే నిలిచారు ఓటర్లు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం అజిత్ పవార్ వెంట ఉన్న నేతలు
ఒక్కొక్కరుగా శరద్ పవార్ వైపు వెళుతుండటంతో అజిత్ పవార్కు వరుస షాకులు తగులుతున్నాయి. వెన్నుపోటుదారుకి మద్దతుగా ఉన్న నేతలు వెన్నుపోటు పొడవడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరద్ పవార్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకుని పదవీకాంక్షతో ఎన్సీపీని 2 వర్గాలుగా చీల్చి వెన్నుపోటుదారుగా ముద్ర వేసుకున్న అజిత్ పవార్ ఇప్పటికైనా గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటారో లేక అనాలోచిత నిర్ణయాలతో తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారో చూడాలి. లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీకే ప్రజల మద్దతు లభించడంతో అజిత్ పవార్ వర్గంలోని నేతలు ఒక్కొక్కరిగా శరద్ పవార్ పార్టీలో చేరుతున్నారు. దీంతో అజిత్ పవార్ కూడా చివరకు సొంత గూటికి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.